అన్నిటికీ ఒకే సూత్రం సార్, ప్రాక్టీస్. ప్రాక్టీస్ మనం మేక్స్ ఎంత థియరీ విన్నా మనం ప్రాక్టీస్ చేయండి ఏది రాదు సార్. అందుకే మేము బుక్స్ కానీ మెటీరియల్ కానీ ఉండదు. ఇట్ ఇస్ మోర్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. అన్ని క్వశ్చన్స్ కు ఒకటే, మనం ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే మనం అంత బాగా పర్ఫామ్ చేస్తాం. సో మన స్టేజ్ వచ్చే ముందు అట్లీస్ట్ మనకు ఆ తడబాటు ఉంది, ఏదో ఫియర్ ఉంది అంటే మన ఆఫ్ ద స్టేజ్ అట్లీస్ట్ 50 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. మన ఫ్యామిలీ times. ముందు కావచ్చు, లేదు అంటే మన ఫ్రెండ్స్ ముందు కావచ్చు. ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఏమనుకున్నా పర్లేదు, మనం ప్రాక్టీస్ చేస్తూనే వెళ్ళాలి. దట్స్ ద ఓన్లీ ఫార్ములా. మనం ప్రాక్టీస్ చేయలేదంటే ఎప్పటికీ ఆ ఫియర్ వెళ్ళదు, మనకు ఆ తడబాటు వెళ్ళదు. మాట్లాడుతామంటే దీనికి ఒకే ఒక కారణం, ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేస్తేనే రిజల్ట్ చూడగలుగుతారు. ఎంత విన్నా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంతనే, ప్రాక్టీస్ చేస్తే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, రిజల్ట్ Right. వస్తుంది. రైట్. అందుకే కదా మీరు కోర్స్ అటెండ్ అవుతున్నారు, ప్రాక్టీస్ Drawback చేయండి సార్. ప్రతి ఒక్కరికి ఒక డ్రాబ్యాక్ ఉంటుంది సార్. ఒకే ఒకటి ఏంటంటే ఆ డ్రాబ్యాక్ ని ఐడెంటిఫై చేయడమే మీ పాజిటివ్. నాకు ఆ ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడే మీరు సొల్యూషన్ పుడుతారు. ఎందుకంటే ప్రాబ్లం ఐడెంటిఫై చేయలేదంటే మనకు సొల్యూషన్ ఎలా వస్తుందండి? మీకు ప్రాబ్లం మీరు ఐడెంటిఫై చేశారు కాబట్టి యూఆర్ గ్రేట్. దానికి సొల్యూషన్ ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయండి, దానికి ప్రాక్టీస్ చేయండి. మీకు 10 టైమ్స్ చేస్తారా, లేదా 50 టైమ్స్ చేయండి, లేదా 100 టైమ్స్ చేయండి. ఎందుకు రాదండి? ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, మనకు వచ్చేదాకా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చెప్పాలనే దానికి మనకు ఒక టార్గెట్ ఉండాలి సార్. అంటే మనం ఒక చూస్ చేసుకున్నప్పుడు ఆడియన్స్ కి ఎలా తెలియజేయాలి అనే దానికి ఒక టార్గెట్ ఉండాలి. దట్ ఈస్ డైరెక్షన్. అంటే వాళ్ళ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. మనం ఒక ఊరికి వెళ్ళాలంటే ఆ డైరెక్షన్ లో వెళ్తేనే మాత్రమే ఆ ఊరికి చేరుతాం. ఆ ఊరు ఏంటనే మనకు తెలియదు అంటే విల్ బి లైక్ రోమింగ్. ఇక్కడ నుంచి అక్కడ వెళ్తాం, అక్కడ నుంచి ఇక్కడ, దేర్ వోంట్ బి ఎనీ డెస్టినేషన్. సో డైరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ డెస్టినేషన్. మన డెస్టినేషన్ ఏంటి అని మనం తెలుసుకుంటే మాత్రమే ఆ డైరెక్షన్ లో మనము వర్క్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ డైరెక్షన్. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో, ఏం రీచ్ చేయాలని మనం ఎప్పుడే కానీ జై వాసవి ఈజ్ నథింగ్ బట్ ఒక గుడ్ మార్నింగ్, ఒక విష్ చెప్పడము సార్. మనం అందరూ వాసవియన్స్ కాబట్టి మనం జై వాసవి అన్నాము. అదే వేరే క్రౌడ్ అయినప్పుడు మనం గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్, హ్యాపీ మార్నింగ్ ఏదో ఒకటి చెప్తాం. సో మనం చెప్పేక ముందు ఫస్ట్ స్టార్ట్ చేయడం అంతే. మనం జై వాసవి అనే చెప్పండి ఫోర్స్ చేయట్లేదు. మనం వాసవియన్స్ గ్రూప్ కాబట్టి మనం జై వాసవి అంటున్నాము. అంటే మనం చెప్పే స్పీచ్ స్టార్టింగ్ లో మనం అది చెప్పడం మంచిది, తర్వాత మనం స్టార్ట్ చేసుకోవడం మంచిది. మనం విష్ చేస్తున్నాం సార్, అంటే అందరికీ టు గెట్ ద అటెన్షన్ ఆఫ్ ఆడియన్స్. మనం జై వాసవి అన్న వెంటనే అందరూ చూడడానికి మనం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. మనం ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత జై వాసవి చెప్తే ప్రయోజనం ఏముందండి సార్? సో టు గెట్ ద గ్రాప్ ద అటెన్షన్ ఆఫ్ ఆడియన్స్ మనము విష్ చేస్తున్నాం. ఏ ఫ్యామిలీ సార్, పిల్లలు మనవల్లో మీ ఏజ్కు మనవరాల్లో ఉంటారు. వినేవాళ్ళు ఉంటే వాళ్ళ ముందు ప్రాక్టీస్ చేయండి. కొందరు వినడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా ఉండొచ్చు, పర్లేదు. మనకి ఎప్పుడు వినేవాళ్ళు ఒక్కరు ఉన్నారంటే మిర్రర్, అద్దం. అద్దం ఎప్పుడు రిజెక్ట్ చేయదు మంది. సో అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి. రెండోది మొబైల్. ఎందుకంటే మనం టెక్నాలజీ చేస్తున్నాము. సెల్ఫీ కెమెరా ఆన్ చేసుకోండి, రికార్డ్ చేసుకోండి, చూసుకోండి. ఎవరు ఎవాల్యుయేట్ చేయరు, మనం ఎవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు సార్. మనము చేయాలని డిసైడ్ అయితే ఎలాగైనా చేయొచ్చు సార్. మనం డిసిషన్ తీసుకునేది ఇంపార్టెంట్. ఎవరు వినాలనేది మన ఉద్దేశం కాదు. మన ప్రాక్టీస్ అంటే మన కోసం మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, ఎవరి కోసమో కాదు. ఫియర్ గురించి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చాలా బాగా చెప్పారు సార్. బట్ స్టిల్ ఒక లైన్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన కేఆర్ ప్రదీప్ గారు ఎప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్తూ ఉంటారు మన రజనీకాంత్ గారి గురించి. ఇట్స్ అ వెరీ ఫేమస్ డైలాగ్. ఏం చెప్తుంటారు చెప్పండి? రజనీకాంత్ కి తెలియదా నల్లగా ఉన్నానని, రజనీకాంత్ కి తెలియదా బాల్డెడ్ ఉందని. కాకపోతే ఆయనకి ఒక్క విషయం కూడా తెలుసు, మేకప్ వేసుకుంటే నాకంటే సూపర్ స్టార్ ఇంకొకటి లేడని. ఇది ఇస్ అ వెరీ ఫేమస్ డైలాగ్. మీరు ఆ డైలాగ్ ని 10 సార్లు వింటే మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. మీకు పట్టుండాలి, మీ మీద మీకు నమ్మకం ఉండాలి. తెలుసుకున్నారు కదా, నేను ఎప్పుడు అదే చెప్పేది. ఐడెంటిఫికేషన్ ప్రాబ్లమ్ ఈజ్ ద కీ ఫర్ సొల్యూషన్. మీరు ఎప్పుడు ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేశారో మీరు 50% సొల్యూషన్ పుడికేశారు. యువర్ సక్సెస్. ఎవరు ఐడెంటిఫై చేయలేదో వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేదు. ఫస్ట్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్, ఫైండ్ ద సొల్యూషన్, ఇంప్లిమెంట్ ఇట్, రిపీట్ ఇట్, ప్రాక్టీస్ ఇట్. యూ విల్ బి ద సక్సెస్. అంతే. మీరు కోర్స్ అటెండ్ అయ్యారు కదా, కోర్స్ పేరు ఏం చెప్పండి? ఎఫెక్టివ్ స్పీకింగ్ స్కిల్స్. సో మీరు 6 రోజులు మీరు జర్నీ చేస్తే యూ విల్ ఫైండ్ మీకు ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, మనం ఎలా ఇంప్రూవ్ చేసుకున్నా తెలుస్తుంది సార్. మనం సెకండ్ రోజులో ఉన్నాం, ఇంకా 4 రోజులు ఉంది. మీరు 6 రోజులు మీరు అటెండ్ అయితే మీరే రిలీజ్ అవుతారు ఏం మిస్సింగ్ ఉంది అనేసి. క్వశ్చన్ మీకు టైం గ్యాప్ కావాలి అంటే, మీకు ఆన్సర్ తెలుసు కానీ ఫ్రేమింగ్ చేసుకొని ఆన్సర్ ఇవ్వాలి అంటే టైమింగ్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే మీ మైండ్ లో అది ప్రాసెస్ చేసుకుని ఆన్సర్ ఎలా ఇవ్వాలి అని. అప్పుడు ఏం చేయొచ్చు, ఆ క్వశ్చన్ మీరే రిపీట్ చేయొచ్చు. వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుంటారు,
మీరే ఆ క్వశ్చన్ రిపీట్ చేసి ఇదేనా అని ఒకటి అడగచ్చు. సో దట్ మీకు కొన్ని ఫ్యూ సెకండ్ మీకు టైం దొరుకుతుంది. ఒకటి లేదు నాకు ఆన్సరే తెలియదు అన్నప్పుడు కవరింగ్ చేసుకునే నెసిటీ లేదు మేడం, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అంటే సరిపోద్ది. ఎందుకంటే మనం తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు కదా ఎప్పుడే కానీ. లేదా మీరు ఓపెన్ ఫోరంలోనే అడగచ్చు, నాకు తెలియదు ఎవరైనా తెలుసుంటే అడ్రస్ చేయండి, అలాగనే చేయొచ్చు, తప్పేం లేదు. మనకు అన్ని యాజ్ ఎ స్పీకర్ అన్ని తెలిసి ఉండాలని ఏం లేదు కదా మేడం. ఆ టైం ని మీరు యూటిలైజ్ అవును, చేసుకోమంటారు. యూ నీడ్ టు గెట్ 20-30 సెకండ్స్ అదేముందో దాన్ని బై చేయాలి మీరు ప్రాసెస్ ఓకే. చేసుకోవడానికి. ఇన్స్టెంట్ గా మీకు రాలేదు అంటే ఆ గ్యాప్ ఇవ్వకూడదు అనమాట. అంటే మీరు అంటే ఆలోచిస్తున్నాము అనే మైండ్ సెట్ వాళ్ళకి ఇవ్వకూడదు. ద బ్యాక్ ఆఫ్ ద మైండ్ మీరు ఏం చేస్తున్నప్పుడు అట్ ద ఫ్రంట్ ఎండ్ లో మీరు కవరేజ్ చేయాలి. ఇంతనే ఇదేనా మీ క్వశ్చన్, లేదంటే ఇలాగా ఏదో ఒకటి మీరు మేనేజ్ చేయగలిగితే చాలు.